తృప్తితో బ్రతుకుతున్నా. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని బైబిల్ చెప్తాం. ఆ దేవుడిని నిరాకరించి వెళ్ళిన వారు ముష్టివాళ్ళు అయిపోతారని బైబిల్లో ఉంది. ఇంకో చోట భిక్షమెత్తుతారని. ఇప్పుడు ముప్పోట్ల కడుపు నిండా దేవుడు అన్నం పెడుతున్న సన్నబియ్యంతో కాలు కదలకుండా కూలీనాలు చేయకుండా గోచలు ఇక్కడ దాకా దోపుకొని బురదలో ఉక్కులో పోకుండా మన వాళ్ళందరికీ దేవుడు సమృద్ధిగా ఆహారం పెట్టబట్టి వీళ్ళు అనుకుంటున్నారు అదే మన ఇష్టం ఎట్లనే చేయవచ్చు, ఇది ఎలకాలం ఇట్టే ఉంటుంది అనుకుంటున్నారు. అట్లుండదండి. యోబు గారు లాంటి వాడే శ్రమ తప్పల. దేవుని ఎదురు నీతిగా బ్రతుకున్నోడికే తప్పల శిక్ష. మరి కొంతకాలం అయిన తర్వాత శ్రమలన్నీ భరించిన తర్వాత దేవుడు ఆయన పరిశీలించి అప్పుడు నీలాంటి వాడు భూమి మీద యోబు, మోషే, యోబు, సమూయేలు ఈ ముగ్గురు చాలా గొప్ప పేర్లు తెచ్చుకున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహానాని వేళ్ల మీద లెక్క పెట్టదగినటువంటి వ్యక్తులు ప్రవక్త అయిన ఏలియా, ఎలీషా ఇలా గొప్ప దైవజనులు బైబిల్లో ఉన్నటువంటి దేవుని దాసులు ఉన్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరాధించుచున్న మన దేవుడు శక్తిమంతుడు, ఘనత వహించిన వాడు. ఆయన్ని నిరాకరించితేనంట ఎడారిలో అరుహా వృక్షాన్ని పోలిన వారుగా ఉంటారంట. అలాంటి వారు నీళ్లు నిలవని తొట్లు తమ కోసం తొలిపించుకున్న వారుగా ఉంటారంట. తాము పెట్టని గుడ్లు కొదిగే కౌజు పిట్టలాగా ఉంటారంట. వారి పిల్లలు అరణ్యంలో ఘోరంగా ఉంది, దాని గురించి రాయబడి ఎదుగుతారంట ఎక్కడో తంగేళ్ల కాడ. దారుణంగా రాశాడు. అంటే దేవునికి ఎవరైతే ఆయన్ని నిరాకరించి ఆయన సార్వభౌమ అధికారానికి ఒప్పుకోక లోబడక ఆయన ఎదుటికి దినమనుస్తూ రారో, పాపాలు ఒప్పుకోరో, పరిశుద్ధులైన దేవుని పాదాలు పట్టుకోరో, రక్షణను తీసుకోరో, రక్షణ ఉచితమైన బహుమానం ఆయన ఇస్తున్నారు, పుచ్చుకోవాలి మనం. అయ్యా నాకు కావాలని దేవుడు ఏం చెప్తున్నాడు, నా వైపు చూసి రక్షణ పొందండి అంటాడు. నువ్వు నేనేదో ముత్యాలం చెరువు దాకా పోయి 3 సార్లు ఆ పాయ చుట్టూ తిరిగి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ పూసి ఏదో చేయమని చెప్పట్లా మనకి. లేకపోతే ఇంకేదో వేడి మేళం పెట్టుకొని ఏదో పగిట వేసి కాదు రప్పించి, లేకపోతే గంగిరెడ్లు వారిని రప్పించి డబ్బులు చేయించి కూరలు ఊపించి కొమ్ముల వాళ్ళని రప్పించి ఏదో చేస్తేనే అయితే అయినట్టు ఉత్సవం అయినట్టు కాదు. యేసయ్య దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయనకి అందరూ చెప్పండి హల్లెలూయా చెప్పండి. ఆయనకి లోబడినటువంటి వారు చాలా నష్టపోతారు. అది బైబిల్లో ఉంది కాబట్టి నేను భయం కలిగి ప్రియులైన మీ అందరికీ ఈ విషయాలు చెప్తున్నా. నాకు ఒక్కరున్నా 10,000 మంది ఉన్నా అదే ఫోర్స్తో, అదే సమర్పణతో, అదే దేవుని చిత్తం అని నేను ఎరిగి చెప్తానన్నా. కనుక ఎవరు కూడా చిత్తపడద్దు. మనకి చాలని దేవుడు, సజీవుడైన దేవుడు యేసయ్య మన పక్షాన ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ కృప కలిగిన తండ్రి, నీ బిడ్డలను నీవు రప్పించుకున్నావు. అనేకమైన పనులు భారంలో తిరుగుతున్నారు ప్రజలు. దేవుని యొక్క ఆవశ్యకత మాకు లేదు అని తలంచుకునే వారు ఎక్కువ మంది అయిపోయారు. వారిని క్షమించండి, వారికి జ్ఞానం నేర్పండి, నీ వైపు ఆకర్షించుకోండి. లేకపోతే అంతకంతకు చెడిపోతారు. ప్రభువా కృప చూపించి నీ మార్గంలో పెట్టుకోండి. అయ్యా మరి ఎవరో బంధువుల్లో ఒక అతను చనిపోయాడు. అతనికి కడసారిగా చూసి వస్తామని వెళ్ళారని తెలిసింది. వారు ఎక్కడున్నా నీ బిడ్డలే కనుక వారిని కనికరించి కటాక్షించి కాపాడి దేవుని సన్నిధికి రావడం కూడా ముఖ్యమైన విషయమని తెలియజేయండి. కొంతమంది ఇళ్ల దగ్గర ఉండి కూడా వారు అవిధేయులై అజ్ఞానులై సెల్ ఫోన్ ఉంటే చాలు అనుకుంటున్నారు, లేకపోతే అన్నం కడుపు నిండా 3 పూటలు దొరికితే చాలు అనుకుంటున్నారు. ఈ ఆహారం నీవు అరుదుగా చేస్తే ఆహారం దొరకకుండా పోతే ప్రపంచంలో ఇప్పుడు కోట్ల మంది అన్నం లేక అలవటించిపోతున్నారు, ఆకలితో చచ్చిపోతున్నారు, యుద్ధ భయంతో పారిపోతున్నారు, కాళ్ళు చేతులు విరగొట్టుకొని గాయపడి గుడ్డివారై చెవిటివారై రక్తస్రావం అవుతూ కూడా వారు నాయన భయంకరమైన జీవాన్ని అనుభవిస్తున్నారు.
మాకు ఇంకా ఆ స్థితి రాలేదు నీ కృపను బట్టి. మా దేశాన్ని మీరు ఇప్పటివరకు కాచి కాపాడారు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం కొనసాగినట్లయితే భయంకరంగా ఉండేది, కానీ నీ కృప చొప్పున యుద్ధాన్ని త్వరగా సమసిపోయేటట్టు చేసావు. అది నీ కృప. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను అరికట్టున్నాయి నీ కృపను బట్టి. నీ బిడ్డలు అక్కడ శ్రమల పాలు కాకుండా, వారి ఇళ్ళు వాకిళ్ళు కోల్పోకుండా, నీడ లేని వారుగా ఉండకుండా, కనీసం గంజి గడుగు దొరకని వారుగా వారు ఉండకుండా, అలమటించకుండా, తల్లి పిల్లలు వేరు, తండ్రి ఒక చోట, అయా కాళ్ళు కళ్ళు పోగొట్టుకొని భయంకరమైన అనారోగ్యం పాలై బాంబుల మూతలో వారు తలడిల్లుతున్నారు. మాకు ఆ స్థితి ఇవ్వలేదు నీకు వందనాలు. ప్రియతమ భారతదేశాన్ని ఆశీర్వదించండి. మా మోడీ గారిని, మా భారతదేశంలో ఉన్న నాయకుల్ని, పెద్దల్ని, చిన్నల్ని, ప్రభుత్వ పెద్దల్ని, సైన్యాధ్యక్షుల్ని, త్రివిధ దళాధిపతులను నాయన, మరి లోక్సభ, రాజ్యసభ, మరి సభాధ్యక్షుల్ని, సభలో సభ్యులైన వారిని, ఎంపీలు అందరినీ కూడా, మంత్రుల్ని మీరు కాచి కాపాడు. ప్రతి రాష్ట్రంలో ఉన్న పేద జనాభాని ఆదుకోవటానికి సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా కొంత అన్నానికి అనారోగ్యం పాలు కాకుండా కొంత ప్రభుత్వ వైద్యము ఇలాంటి సౌకర్యాలు ఆయా ప్రభుత్వాలు కల్పించడానికి ఇతోధికంగా పేదల నిమిత్తమై కొన్ని మంచి పథకాలు వారు పెట్టడానికి సహాయం చేయండి. సువార్త సేవకు ఆటంకంగా ఉన్న బిడ్డలను క్షమించి యేసే ప్రభు అని, రక్షకుడని, ప్రాణం పెట్టిన, పరలోకం నుండి దిగి వచ్చిన దేవాది దేవుడని తెలియక ఆయన ఎవరో క్రైస్తవుల దేవుడు లేకపోతే ఇతర దేశాల నుండి వచ్చిన వారి దేవుడని వారు భ్రమపడుతూ ఉన్నారు. నీవైతే సకల లోకంలో నిర్మించిన శక్తిమంతుడు అయిన దేవుడివై మహాకాశముల పైన అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉండి కోట్ల కొలది దేవదూత గణములు నిన్ను మహోన్నతుడవని, పరిశుద్ధుడవని ముమ్మాటికి గాన ప్రతిగానములతో వారు అయా నిరంతరము స్తోత్రగానములు చేయుచున్నారు. కోట్ల కొలది దేవదూతలు తమ ముఖమును కప్పుకొని అయా నీ ముఖ ప్రకాశమును చూడలేక, నీ కాంతిని తాళలేక